Hi everyone, I am Dr. Rajender Baishetti, surgical oncologist, working as a consultant in Omni Hospital, which is associated with Sion Cancer Clinics. So February 15th, it is International Childhood Cancer Day. So we are doing worldwide campaign to raise awareness about childhood cancers and to support childhood cancer patients and their families. So global wide ga unna childhood cancer rate lo 80% లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచే వస్తున్నారు. సో అందులో కూడా 80% పేషెంట్స్ అందరూ అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రజెంట్ అవుతున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ అవేర్నెస్ లేకపోవడమే. సో దీనికి కావాల్సింది ఏంటంటే మదర్కి అంటే ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ దాని లక్షణాలు కానీ వాళ్ళకి ఐడియా ఉండాలి. సో దీనికి ఏంటంటే ఒకవేళ బేబీకి కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది, సో ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా తగ్గట్లేదు, దట్ ఈస్ కాల్డ్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ ఆర్ అన్సెటిల్డ్ ఫీవర్. సో అటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు, లేదా బ్లీడింగ్ సిమ్టమ్స్, సో నాజల్ బ్లీడింగ్ కానీ పర్రెక్టల్ బ్లీడింగ్ కానీ ఆ బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఉండడం కానీ, లేదు అని అంటే బాడీలో ఎక్కడైనా లంప్స్ ఆర్ గడ్డలు ఉండడం, నెక్ రీజియన్లో కానీ యాక్సిల్లాలో కానీ గ్రాయిన్ రీజియన్లో కానీ చిన్న చిన్న గడ్డలు అవ్వడం, లేదా స్నానం చేపిస్తున్నప్పుడు అబ్డామిన్లో కడుపులో చిన్న గడ్డలాగా తగలడం. సో ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు. సో ఇటువంటివి ఉన్నప్పుడు మదర్స్ ఎర్లీగా అలర్ట్ అయ్యి సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సో వాళ్ళని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. పిల్లలలో మెయిన్గా ఉన్న క్యాన్సర్లను 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్, 2 సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్. సో బ్లడ్ క్యాన్సర్స్ అంటే ల్యూకేమియాస్, లింఫోమాస్ అంటాము. సో ఇవి అరౌండ్ 10 yearsలో మోర్ కామన్. 2 బ్రెయిన్ క్యాన్సర్స్, సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్లో బ్రెయిన్ క్యాన్సర్ ఇండియాలో రిలేటివ్గా చాలా తక్కువ, బట్ బేబీ లో ఇంటెలిజెన్స్తో ప్రజెంట్ అవ్వడం లేదా సెరిబ్రల్ పాలసీతో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. సో అదర్ సాలిడ్ ఆర్గాన్ మ్యాలిగ్నెన్సీస్, విమ్స్ ట్యూమర్ ఆర్ నెఫ్రోబ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా, ఇవేంటి అని అంటే కడుపులో గడ్డలు ఉండడం కానీ వాటితో పేషెంట్ ప్రజెంట్ అవుతారు. సో సిండ్రోమిక్ బేబీస్ అంటే డౌన్ సిండ్రోమ్ కానీ, క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ కానీ, వ్యాగర్ సిండ్రోమ్ కానీ, ఇలా సిండ్రోమిక్ బేబీ సస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినప్పుడు వాళ్ళను ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయవచ్చు. సెకండ్ కాంపోనెంట్ సర్వైవల్ రేట్. సో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో చైల్డ్హుడ్ క్యాన్సర్స్లో ఉన్న సర్వైవల్ రేట్ కంపేరింగ్ టు ద హై ఇన్కమ్ కంట్రీస్ వెరీ లోగా ఉంది. సో దీనికి రీజన్ ఒకటి అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవ్వడము, 2 ఆ ట్రీట్మెంట్కి అడెహర్ అవ్వకపోవడము. సో ఈ రెండింటిని మెయింటైన్ చేసినట్టయితే లో ఇన్కమ్ కంట్రీస్లో కూడా గుడ్ సర్వైవల్ రేట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. చైల్డ్హుడ్ క్యాన్సర్ని కేర్ చేయడానికి సో ఇప్పటివరకు ఇండియాలో ఎనీ ప్రోగ్రామ్ ఏవి ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని అడల్ట్ క్యాన్సర్ కేర్కే ఉన్నాయి. సో న్యూ ప్రోగ్రామ్ని పెట్టడం ద్వారా సో వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ క్యాన్సర్ యొక్క అవేర్నెస్ పెంచవచ్చు. సో డయాగ్నోజ్ అయిన వాళ్ళలో సర్వైవల్ రేట్ కూడా పెంచవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.